స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ల ఆధారంగా ఆ సర్టిఫికేట్లు ఏ అసోసియేషన్ నుంచి వచ్చాయో ఆ అసోసియేషన్కి పంపించి వాళ్ళు ధృవీకరించిన తర్వాతే వాళ్ళకి పోస్టులు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకని చెప్పి దాని మీద కూడా రాద్ధాంతం చేస్తున్నారు. 421 పోస్టులు ఉంటే అందులో 380 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. మరి నింపేయాలనుకుంటే మొత్తం అన్ని కూడా నింపేసిన పరిస్థితి అనేది ఉండేది కదా. అదే రకంగా మీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మాజీ మంత్రులందరూ కూడా బ్రిడ్జ్ అనే గేమ్ని తీసుకుని ప్యాకాట్ ఆడమంటున్నారా, ప్యాకాట్ ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా ఏంటిది ప్యాకాట ఆడుతున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అయ్యా, ఎక్కడైనా మేము ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళలో ప్యాకాట ఆడిన వాళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అని చెప్పి మీరు నిరూపించగలరా? నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం అన్ని ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పి చెప్తా ఉన్నారు. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక్క డిఎస్సి అయినా నిర్వహించారా? అదే రకంగా మీరు నారా లోకేష్ గారి కోసం ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా మీరు పనిచేసినప్పుడు ఆ శాఖలో ఎటువంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. మీరు 800 అక్రమ ట్రాన్స్ఫర్లు చేశారు అన్న మాట వాస్తవం కాదా? ఒక్కొక్క ట్రాన్స్ఫర్కి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు చేతులు మారాయి అన్నమాట వాస్తవం కాదా? మరి విద్యాశాఖలోనే ఈ రకమైన అవకతవకలు మీరు చేసి నారా లోకేష్ గారి కింద ఉన్న విద్యాశాఖ కోసం ఈ రకమైన మాటలు మాట్లాడడం సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.